రాజేంద్ర ప్రసాద్‌తో అయితే పార్వతి ఇలా చెప్తూ ఉంటుంది. "అసలు అవని ఈ మధ్యన చేస్తున్న ప్రవర్తన నాకసలేం నచ్చడం లేదండి. కమలు ఏనాడు మనల్ని ఏది కావాలని కోరుకోలేదు. అలాంటిది ఈరోజు ఇష్టంగా బైక్ కొనుక్కుంటానని అన్నాడు. కరెక్ట్‌గా ఇదే రోజు ఆర్డర్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ బైక్‌ని కూడా తీసుకొచ్చాడు. కానీ అవనిని డబ్బులడిగితే రూపాయి లేదని చెప్పేసింది. పల్లవితో కూడా ఈ ఆస్తి నీకు దక్కనివ్వనని, ఈ ఆస్తి మొత్తానికి వారసుడు నా భర్తేనని అనడం, కమల్‌కి డబ్బులు అడిగితే లాకర్‌లో డబ్బులు లేవత్తయ్య అని చెప్పడం, తర్వాత పల్లవికేంచి లాకర్ తాళాలు ఇవ్వకుండా విలువైన వస్తువులు ఏవి నీకు దక్కనివ్వనని అవని అనడం, అవన్నీ చూస్తుంటే నాకేంటో కొత్తగా ఉంది అండి. ఇప్పుడు అవని ఆడిన మాటలు బట్టి అక్షయ్‌తో కమల్‌కి డబ్బులు ఇవ్వకుండా చేసింది కూడా అవనియే అనే నాకు అనిపిస్తుంది. ఇదంతా అక్షయ్ మన మీద ఎంత ప్రేమ చూపిస్తాడు, తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తాడు. అలాంటిది అవని మాట విని కమల్‌కి డబ్బులు ఇవ్వకుండా చేసి తర్వాత మనల్ని కూడా దూరం చేస్తాడేమోనని భయంగా ఉందండి అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని ఇలా మారిపోతుందని అనుకోలేదు. కానీ అవని మాటలు అక్షయ్ విని కమల్‌కి ఇలా చేస్తాడని కూడా అనుకోలేదని పార్వతి అంటూ ఉంటుంది. అదంతా నీ భ్రమ పార్వతి. అవని ఎలాంటిదో మనకు తెలుసు కదా! అక్షయ్ కూడా ఎలాంటి వాడో మనకు తెలుసు. వాళ్ళిద్దరూ అలా ఆలోచించరు. ఎప్పుడూ అలాంటి వేలో ఆలోచించరు. మనము అవనికి ఇచ్చిన బాధ్యతలకి కట్టుబడి తన భయంతో అలా అని ఉంటుందేమో, తన బాధ్యతగా అలా ప్రవర్తించి ఉంటుందే గానీ అందులో ఇంకే అర్థము ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. నువ్వు కొంచెం పొరపాడుతున్నావు. కొంచెం ప్రశాంతంగా ఆ పనికిమాలిన విషయాలను ఆలోచించడం మాని అని అంటూ ఉంటాడు. లేదు అండి, నేను కళ్ళారా విన్నాను. నా చెవులారా విని ఇదంతా చెప్తున్నానంటే సమ్‌టైమ్స్ అక్కడ ఏ సిట్యుయేషన్ జరిగిందో నీకు తెలీదు కదా అని రాజేంద్ర ప్రసాద్ అయితే మందలిస్తూ ఉంటాడు పార్వతిని.